7,75,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. వెరీ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. 2022 మోడల్ ఆటోమేటిక్ చాలా రీజనబుల్ ప్రైస్ కి వస్తుంది. ఓన్లీ 7,000 కిలోమీటర్స్ డ్రివెన్. 2014 మోడల్ ఫుల్లీ టాప్ అండ్ డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ చాలా రీజనబుల్ ప్రైస్ కి క్రూజ్ అయితే వచ్చేస్తుంది వీళ్ళ దగ్గర. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అయితే వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ టైం ఇక్కడైతే మోర్ మోటార్స్ దగ్గర అయితే వచ్చాను. సన్ సిటీలో వీళ్ళ దగ్గర అయితే చాలా మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో చాలా రీజనబుల్ ప్రైజెస్ కి అయితే వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో స్టార్టింగ్ ప్రైస్ అయితే వీళ్ళ దగ్గర 80,000 నుంచి అయితే వెహికల్స్ ఉన్నాయి. చూసుకున్నట్టయితే మనకి షెవర్లే క్రూజ్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. చాలా మంచి మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి. సో ఉన్న వెహికల్స్ లో ప్రైసెస్ డీటెయిల్స్ కనుక్కుందాం రండి. సో ఫ్రెండ్స్, కమింగ్ టు ఫస్ట్ వెహికల్ 2020 మోడల్ కియా సెల్టోస్ వెహికల్ అయితే నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే డామేజెస్, యాక్సిడెంట్, ఫ్లడెడ్ అయితే లేదు. ఓన్లీ సింగిల్ స్క్రాచ్ మాత్రమే ఉంది. వెహికల్ కి లెదర్ సీట్స్ A to Z అయితే రావడం జరుగుతుంది. ఫుల్లీ టాప్ అండ్ వెహికల్. సో ఈ వెహికల్ అయితే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది. వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే వెహికల్ కిలోమీటర్ ఓన్లీ 80,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. సో ఫైనల్లీ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 10,50,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. వెరీ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో అదే విధంగా నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే డస్టర్ కూడా అవైలబుల్ ఉంది. డస్టర్ అయితే డీజిల్ అయితే ఉంది. సో డస్టర్ లో డీజిల్ SUV సెగ్మెంట్ చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది. సో ఈ వెహికల్ టైర్స్ చూసుకున్నట్టయితే 95% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో వెహికల్ కి షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. 2016 మోడల్ వెహికల్ ఇది. సో ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 3,45,000 కి ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. అదే విధంగా SUV సెగ్మెంట్ లో మాన్యువల్ డీజిల్ వెహికల్ SUV సెగ్మెంట్ చూస్తున్నారంటే S క్రాస్ కూడా అవైలబుల్ ఉంది. S క్రాస్ లో అయితే మనకి ఈ వెహికల్ ఉంది. ఈ వెహికల్ అయితే మిడ్ వర్షన్, పుష్ బటన్ స్టార్ట్, టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్, A to Z అయితే రావడం జరుగుతుంది. క్రూజ్ కంట్రోల్ A to Z అయితే రావడం జరుగుతుంది. వెహికల్ అయితే ఈ కండిషన్ లో ఉంది, చూసుకోవచ్చు. సో ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే ఓన్లీ 90,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. సో వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 5,85,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో వీళ్ళ దగ్గర అయితే ఈ వెహికల్స్ కాకుండా మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మోర్ మోటార్స్ కి అయితే విజిట్ చేయండి. అదే విధంగా ఫార్చునర్ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. ఫార్చునర్ వెహికల్ ప్రైస్ డీటెయిల్స్ గురించి కనుక్కుంటే 2010 మోడల్ డీజిల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కూడా టిల్ నౌ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ కి అయితే 4 బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి. వెహికల్ 4x4 ఇది. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 7,75,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. వెరీ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. టిల్ నౌ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది వెహికల్. సో టైప్ 3 షిఫ్ట్ చూస్తున్నారు చాలా రీజనబుల్ ప్రైస్ లో, అది కూడా ఆటోమేటిక్ అంటే ఈ వెహికల్ ఉంది. ఓన్లీ 7,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. టిల్ నౌ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ టైర్స్ చూసుకున్నట్టయితే 80% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. యాక్సిడెంట్ కానీ, ఫ్లడెడ్, డామేజెస్, స్క్రాచెస్ ఏది లేదు. సో ఓన్లీ 7,000 కిలోమీటర్స్ డ్రివెన్, చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే ఈ వెహికల్ వచ్చేస్తుంది. సో ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 6,85,000 అంటున్నారు. వచ్చి చూసుకోవచ్చు మీరు. ఈ వెహికల్స్ కాకుండా వేరే వెహికల్స్ కూడా ఉన్నాయి. సో మోస్ట్ డిమాండింగ్ షెవర్లే క్రూజ్ వెహికల్ చూసుకున్నట్టయితే అస్సలు ఒక్క స్క్రాచ్ లేదు. నీట్ అండ్ వెల్ మెయింటైన్. 2014 మోడల్ ఫుల్లీ టాప్ అండ్ డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ చాలా రీజనబుల్ ప్రైస్ కి క్రూజ్ అయితే వచ్చేస్తుంది వీళ్ళ దగ్గర. వెహికల్ చూసుకున్నట్టయితే ఒరిజినల్ పెయింట్ లో ఉంది. డామేజెస్, యాక్సిడెంట్ అయితే లేదు. సో ఆటోమేటిక్ వెహికల్ లో క్రూజ్ చూస్తున్నారంటే ఈ వెహికల్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. సో ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఓన్లీ 4,50,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. సో వెహికల్ అయితే ఈ కండిషన్ లో ఉంది, చూడొచ్చు. బంపర్ ప్రొటెక్టర్స్ A to Z అయితే వేయించుకున్నారు. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ చూసుకున్నట్టయితే చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 89,000 కి అయితే ఈ వెహికల్ వచ్చేస్తుంది. ఫియట్ పూంటో 2011 మోడల్. సో డీజిల్ వెహికల్ చూస్తున్నారంటే చాలా రీజనబుల్ ప్రైస్ కి, అది కూడా లర్నింగ్ కోసం అయినా డ్రైవింగ్ కోసం అయినా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది వెహికల్. సో చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది, వచ్చి చూసుకోవచ్చు. ఇంటీరియర్ లో అయితే లెదర్ సీట్స్ A to Z అయితే రావడం జరుగుతుంది. వెహికల్ టైర్స్ చూసుకున్నట్టయితే 90% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ కూడా చాలా బ్రాండ్ న్యూ కండిషన్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ 2022 మోడల్ వెహికల్ చూసుకున్నట్టయితే గ్రాండ్ నియోస్ స్పోర్ట్స్ వెహికల్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది. చాలా లెస్ డ్రివెన్ కిలోమీటర్స్, ఓన్లీ 6,50,000 కి అయితే వచ్చేస్తుంది ఈ వెహికల్. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే ఓన్లీ 11,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. అదే విధంగా వేరే వెహికల్ స్కోడాలో చూస్తున్నారంటే స్కోడా ర్యాపిడ్ కూడా ఉంది. సో ఈ వెహికల్ చూసుకున్నట్టయితే 2015 మోడల్ టాప్ అండ్ వెహికల్. సో పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ వెహికల్ చూస్తున్నారంటే స్కోడా ర్యాపిడ్ రీజనబుల్ ప్రైస్ లో అయితే వచ్చేస్తుంది. ఎలిగెన్స్ లుక్ లో అయితే ఉంది వెహికల్. చూసుకున్నట్టయితే వెహికల్ ప్రైస్ 325 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, వెరీ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో వీళ్ళ దగ్గర అయితే ఈ వెహికల్స్ కాకుండా మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు కూడా ఏదైనా వెహికల్ సేల్స్ అండ్ పర్చేస్ చేయాలంటే వీళ్ళ దగ్గర అయితే విజిట్ అవ్వండి. సో ఇలాంటి మంచి మంచి వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.